రేవంత్ రెడ్డి ఏలుబడిలో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం ప్రమాదకర స్థాయికి చేరింది. దాదాపు 3 ఏళ్లుగా ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వక అప్పోసప్పో చేసి ఆశగా ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులు. ఊరించి పోలీస్ నోటిఫికేషన్లు ఇచ్చిన రేవంత్ సర్కార్ వయోపరిమితిని పెంచకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుంది. ఇప్పటిదాకా రేవంత్ సర్కారు పట్టుమని 15,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. కానీ మాట్లాడితే శుద్ధ అబద్ధాలతో 50,000 కొలువులు ఇచ్చినమని పొంతనలేని గణాంకాలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ఇక ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తున్నారని ఒకసారి, అసలు ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అని మరోసారి, ఇలా నోటికొచ్చింది వాగుతూ నిరుద్యోగులను దగా చేస్తున్నాడు సీఎం రేవంత్. కాంగ్రెస్ దగాకోరు పాలనలో తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగ తెలంగాణగా మారింది. 2 లక్షల ఉద్యోగాల హామీతో గద్దెనెక్కిన రేవంత్ ఏరు దాటినాక తెప్ప తగలేసినట్టు నిరుద్యోగులను నిండా ముంచిండు. యూత్ డిక్లరేషన్ ప్రకటించిన రాహుల్, ప్రియాంక పత్తా లేకుండా పోయారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో నిజాయితీగా ఇచ్చినవి పట్టుమని 10,000 జాబులు కూడా లేవు. ఒకవైపు కొలువుల కోసం నిరుద్యోగులు రగిలిపోతుంటే ఉద్యోగాలు ఎక్కువైనాయని సీఎం రేవంత్ పుండు మీద కారం చల్లినట్లు మాట్లాడిండు. చదువుకున్న ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అని అవమానించిండు. ఒకవైపు ఉద్యోగాలు ఎక్కువ ఇస్తున్నామని కాంగ్రెస్ నేతలు బొంకుతున్న నేపథ్యంలో తాజాగా అసలు వాస్తవం బట్టబయలైంది. హైడ్రాలో 150 టెంపరరీ డ్రైవర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇస్తే వేలాదిగా నిరుద్యోగులు పోటెత్తారు. నిరుద్యోగ తెలంగాణకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? ఇక ఉద్యోగాల భర్తీపై తప్పుడు లెక్కలతో కాంగ్రెస్ చేస్తున్న మోసం సరూర్ నగర్ స్టేడియం సాక్షిగా బట్టబయలైంది. ఎక్కడైతే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ ప్రకటించిందో అదే సరూర్ నగర్లో నిరుద్యోగ తెలంగాణ ఎంత గోసపడుతుందో బయటపడింది. తాజాగా హైడ్రాలో 150 టెంపరరీ డ్రైవర్ పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్కు వేలాదిగా నిరుద్యోగులు పోటెత్తారు. ఫిజికల్ టెస్ట్ కోసం నిరుద్యోగులు భారీగా పోటెత్తడంతో ప్రభుత్వ అధికారులు బిత్తరపోయారు. ఇంతమంది వస్తే ఈవెంట్స్ ఎలా నిర్వహిస్తామని కొంతమందికి టోకెన్లు ఇచ్చి మిగిలిన వారిని వెళ్లిపోమన్నారు. ఈ సందర్భంగా హాజరైన నిరుద్యోగులు ప్రశ్నించడంతో వారి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు లాఠీచార్జి చేసి నిరుద్యోగులను చెదరగొట్టారు. ఇప్పటికే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే నిరుద్యోగ సమస్య తెలంగాణలోని ఎక్కువగా ఉందని గణాంకాలు తెలిపాయి. ఎన్నికలకు ముందు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు మాటిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏకంగా రాహుల్ గాంధీ అశోక్ నగర్కు వచ్చి మరీ నాటకాన్ని రక్తిగట్టించిండు. నిరుద్యోగులను కలిసి వారి సమస్యలు తీర్చుతామని మాటిచ్చాడు. మరోవైపు ప్రియాంక గాంధీ సైతం యూత్ డిక్లరేషన్ సభలో పాల్గొని ఎన్నో హామీలు గుప్పించారు. నిరుద్యోగుల కలలు నిజం చేస్తామని మాటిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి ఓట్లేసిన నిరుద్యోగులు ఇప్పుడు రోడ్డున పడ్డారు. యూత్ డిక్లరేషన్లో కాంగ్రెస్ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయింది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలపై నిరుద్యోగ భృతిపై మాట మార్చింది. మెగా డిఎస్సి గ్రూప్ 1 పేరుతో విద్యార్థులను వంచింది.
ఉద్యోగాల కోసం నిరసనలు చేస్తే రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే ఎన్నోసార్లు నిరుద్యోగులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. తాజాగా హైడ్రా ఉద్యోగాల కోసం వెళ్లిన నిరుద్యోగులపై కూడా పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరించారు. నిరుద్యోగుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్న రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఇవాళ హైడ్రాలో 150 టెంపరరీ పోస్టుల కోసం వేలాదిగా నిరుద్యోగులు పోటెత్తడం రేవంత్ రెడ్డి సిగ్గుపడే విషయమన్నారు. ఉద్యోగాల కోసం రోడ్డు మీదకొచ్చిన వారి పట్ల కర్కశంగా వ్యవహరించడంపై ఎక్స్ వేదికగా హరీష్ రావు ఎండగట్టారు. ఉద్యోగాల కల్పనలో రేవంత్ ఫెయిల్యూర్కి ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుంది అన్నారు. మీరు యూత్ డిక్లరేషన్ సక్రమంగా అమలు చేసి ఉంటే, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకుని ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది ఉండేదా అని హరీష్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. నిరుద్యోగుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్న రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఇవాళ హైడ్రాలో 150 టెంపరరీ పోస్టుల కోసం వేలాదిగా నిరుద్యోగులు పోటెత్తడం రేవంత్ రెడ్డి సిగ్గుపడే విషయమన్నారు. ఉద్యోగాల కోసం రోడ్డు మీదకొచ్చిన వారి పట్ల కర్కశంగా వ్యవహరించడంపై ఎక్స్ వేదికగా హరీష్ రావు ఎండగట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రంజిత్ అడిగి తెలుసుకుందాం. రంజిత్, ఇవాళ హైడ్రా డ్రైవర్ పోస్టుల భర్తీకి సంబంధించి సరూర్ నగర్ స్టేడియం దగ్గర జరిగిన ఘర్షణకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? సునీత, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు రేవంత్ రెడ్డి అమలు కాలని హామీలు మాట్లాడి దాంతో పాటుగా యువతను ఆకర్షించుకునేందుకు ప్రతి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని కూడా నిరుద్యోగులకు మాట్లాడినటువంటి పరిస్థితి. దాని ఆధారంగా ఏదైతే అశోక్ నగర్ చౌరస్తాలో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ ప్రతి వేదిక మీద కూడా 2 లక్షల ఉద్యోగాలు ప్రతి ఏటా ఇస్తానని మాట్లాడి దానికి ఆకర్షణైనటువంటి నిరుద్యోగులు కూడా మోసపోయినామని చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఉంది. దానికి సాక్షాత్తు నిదర్శనం ఈరోజు హైడ్రాలో డిజాస్టర్ రెస్పాన్సిబుల్ అంటే డిఆర్ఎఫ్ కావచ్చు, దాంతో పాటుగా హైడ్రాకు సంబంధించినటువంటి హెవీ వెహికల్స్ డ్రైవర్ సిబ్బందికి మొత్తానికి 2 పోస్టులకు డిఆర్ఎఫ్ అసిస్టెంట్కు 100 పోస్టులు, దాంతో పాటుగా డ్రైవర్ పోస్టులకు 50 పోస్టులు, మొత్తం 150 పోస్టులకు వేలాది మంది ఉద్యోగస్తులు అంటే 150 పోస్టులకు 6000 పైచీలకు నిరుద్యోగులందరూ కూడా సరూర్ నగర్ వేదికగా ఇండోర్ స్టేడియాన్ని కూడా ఇసుక పోస్తే రాలినంత జనం కూడా ఇక్కడికి వచ్చారంటే తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం వేచి చూస్తున్నారనేది కూడా ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అనేది ఎదురవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే హైదరాబాద్ నగరంలో పేపర్ వేదికగా ఏదైతే నోటిఫికేషన్ కాదు, దాంతో పాటుగా 3 నెలల ముందు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇచ్చి ఫిజికల్ ఎగ్జామినేషన్, దాంతో పాటుగా సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వాలు ఏమీ ఇవ్వకుండా 2 రోజుల ముందు ఒక పేపర్ నోటిఫికేషన్ ఆధారంగా కూడా హైడ్రాకు సంబంధించినటువంటి డిజాస్టర్లో దానికి అసిస్టెంట్లుగా, దాంతో పాటుగా డ్రైవర్లుగా 150 మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ తో పాటుగా ఫిజికల్ టెస్ట్, దాంతో పాటుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంచామని చెప్పేసి హైడ్రా అధికారులు పిలుపునివ్వడంతో దాదాపు వేలాది మంది విద్యార్థులు ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు అసభ్యకరమైన పదాచలాలతో మాట్లాడమే కాకుండా వాళ్ళ పైన లాఠీలు చేయడం, తోపులాటలో కొంతమంది నిరుద్యోగులు ఉన్నారో విద్యార్థులందరికీ కూడా గాయాల పాలు కావడము, వాళ్ళ అంబులెన్స్ లో వెళ్లడము, కొంతమంది ఇక్కడికి ఉద్యోగం సాధించాలని వచ్చిన వాళ్ళు దెబ్బలు పడి కింద పడి దానితో పాటుగా కాళ్లకు గాయాలైన వాళ్ళు ఇక్కడ నుంచి తిరిగి ఇంటికి పోయిన వాళ్ళు, హాస్పిటల్ పోయిన వాళ్ళు చాలా మంది, వేల మంది ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు వర్షం, కనీస ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వసతులు, కనీసం తాగడానికి వాటరు, తినడానికి ఏదైనా అల్పాహారం కావచ్చు, టీలు కావచ్చు, కూర్చోవడానికి కుర్చీలు కావచ్చు. ఎందుకనంటే
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మాటలను నమ్మినటువంటి విద్యార్థులు ప్రతి సంవత్సరం డిగ్రీలు పాస్ అయిన వాళ్ళు, పీజీలు పాస్ అయిన వాళ్ళు హైదరాబాద్ నగరం వేదికగా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ల దగ్గరికి వెళ్ళడం, కోచింగ్లు తీసుకోవడము, ప్రతి సంవత్సరం గ్రూప్స్ ప్రిపేర్ కావడం. ఏదైతే గ్రూప్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తామని తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆశలు ఏదైతే అమలు చేయాలనే ఉద్దేశంగా కూడా విద్యార్థులందరూ కూడా చేస్తుంటే 3 సంవత్సరాలలో ఎలాంటి నోటిఫికేషన్లు చేయకుండా చివరికి ఏదైతే హైడ్రా వేదికగా కాంట్రాక్ట్ బేస్ లో 17,000కు ఉద్యోగాలు ఇస్తాము. దాంతో పాటుగా 50 మంది డ్రైవర్ ఉద్యోగాలు కూడా ఎలిజిబుల్ అంటే డిగ్రీలు చదువుకొని పట్టాలు పొందినటువంటి పట్టభద్రులు వాళ్ళందరూ కూడా ఇదే సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా వేలాది మంది తరలి వస్తుంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, హైడ్రా డిపార్ట్మెంట్ కూడా మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పునరాలోచించుకోవాలని చెప్పేసి విద్యార్థులు, నిరుద్యోగులు వాపోతున్నటువంటి పరిస్థితి అనేది కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇకపోతే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఫిజికల్ ఎగ్జామినేషన్, దాని తర్వాత సర్టిఫికేట్ ఎగ్జామినేషన్, ఈ రెండు కనెక్ట్ చేయడానికి కనీసం ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కూర్చోవడానికి కుర్చీలు లేకపోవడంతో దాదాపు సిమెంట్ రోడ్డు పైన 1 కిలోమీటర్ వరకు వాళ్ళందరూ ఎక్కడ పడితే రాళ్ల మీద, రప్పల మీద, దానిపైన సిమెంట్ పైన కూర్చొని పడిగాపులు కాయడం. ఇక్కడ నుంచి వాటర్ కోసం వెళ్దామా, తినడానికి వెళ్దామా, వాళ్ళకి ఇచ్చిన టోకెన్లో నెంబర్ లేకపోతే వాళ్ళ ఎగ్జిట్ మరోసారి రావడానికి కూడా అవకాశం లేకపోవడం. అంటే ఎవరైతే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిరో ఎక్స్పెక్ట్ కంటే కూడా ఎక్కువ మంది జనం వచ్చిరంటే ఎంతమంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారనేది కూడా రేవంత్ ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అనేది ఎదురవుతుంది. ఇదే రంజిత్, మీరు అన్నట్టుగా 150 డ్రైవర్ పోస్టులు, అవి కూడా టెంపరీ ఉద్యోగాల కోసం వేల సంఖ్యలో అభ్యర్థులు ఎందుకు పోటెత్తినట్టు, అలాగే నియామక ప్రక్రియ కోసం మీరు ఇందాక ముందు చెప్పారు రోడ్డు మీద నుంచున్నారని, మరి ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? సునీత, ఏదైతే కాంట్రాక్ట్ బేస్ లో ఏర్పాటు చేసినటువంటి ఉద్యోగ నియామకాల్లో దాదాపు ఆ టెంపరవరీకి సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాలు గత 3 సంవత్సరాలుగా అశోక్ నగర్ లో, దాదాపు అమీర్పేటలో కావచ్చు, కూకట్పల్లిలో కావచ్చు, దిల్సుఖ్ నగర్ లో, ఇక్కడ ఏదైతే ఎడ్యుకేషన్ హబ్ లో ఉన్నటువంటి ఎక్కడైతే ఇన్స్టిట్యూట్ ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూట్లలో వాళ్ళు కోచింగ్ తీసుకోవడము, ఇంటి దగ్గర నుండి హాస్టల్లో ఉండి జీవనం గడుపుకునే వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగులు దేవుడరుగు ఉన్న ఉద్యోగమైనా చేసుకుందాం, ఒక ఉద్యోగం ఆసరా అవుతుందనే ఆలోచనతో ఇక్కడికి వస్తే దాదాపు 150 ఉద్యోగాలలో 50 డ్రైవర్లు, 100 డిఆర్ఎఫ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసము రిక్రూట్మెంట్ కి వేలాది మంది రావడం. అంటే 1:100 కంటే ఎక్కువగా ఉన్నారు అని అంటే ఎంతమంది కాంపిటీషన్, ఎంతమంది ఉద్యోగం లేక వెయిట్ చేస్తున్నారు అనేది కూడా ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఆలోచన పెట్టే ముందు, ఏదైతే రిక్రూట్మెంట్ పెట్టే ముందు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఎండ కొట్టినప్పుడు, వర్షం కొట్టినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి టెంట్ ఏర్పాట్లు చేశారా, మంచినీటి ఏర్పాట్లు చేశారా, కనీసం టీ సదుపాయం కల్పించారా, భోజన సదుపాయం కల్పించారా, కనీసం వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పటికీ ఇక్కడ ట్రాక్ దగ్గరికి వెళ్ళి వాకింగ్ చేసుకోవాలంటే వాళ్ళకు కనీసం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఏమైనా టాయిలెట్స్ ఏర్పాటు చేశారా, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ ఏర్పాటు చేశారా, విశ్రాంతి రూమ్స్ ఏర్పాటు చేశారా, ఎలాంటివి లేకుండా సింగిల్ డేలో దాదాపు వేలాది మందిలో 150 మందిని రిక్రూట్ చేయడం అనేది సాధ్యం అవుతుందా అధికారులకు అనేది కూడా ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి విషయంలో వాళ్ళందరినీ, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు వాళ్ళందరినీ కంట్రోల్ చేయలేకపోయారంటే ఎంతమంది ఉద్యోగస్తులు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. తల్లిదండ్రులు ఊర్లో ఉన్నటువంటి ఏదైతే మహబూబాద్ జిల్లా కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, ఇక్కడ ప్రతి జిల్లా నుంచి దాదాపు మారుమూల గ్రామాల నుంచి కూడా ఈ ఉద్యోగాల కోసం దాదాపు నిన్న సాయంకాలం 4 గంటల 5 గంటల నుంచి బయలుదేరిన వాళ్ళు ఉదయం 6 గంటల వరకు చూసినట్టయితే దీనికి సంబంధించినటువంటి గేటు ముందు గేటు వేయడం. 3 ఏళ్ల కింద ఇదే సరూర్ నగర్ యూత్ డిక్లరేషన్ ప్రకటించింది ఈ స్టేడియంలోనే కాంగ్రెస్. ఇప్పుడు మళ్ళీ అదే గడ్డ మీద ఉద్యోగాల కల్పనలో రేవంత్ ఫెయిల్యూర్ బయటపడిందని స్పష్టంగా కనిపిస్తుంది అనుకోవచ్చా? అక్కడికి వచ్చిన నిరుద్యోగులు ఏమంటున్నారు ముఖ్యంగా? ముఖ్యంగా చెప్పాలంటే సునీత, తెలంగాణ రాష్ట్రంలో అమలు కాని హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రజలనే కాదు విద్యార్థులను కూడా మోసం చేశాడు. వీళ్ళతో పాటుగా వీళ్ళకు అధినాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ కూడా ఇక్కడికి వచ్చేసి మాటలు చెప్పారు. ఈ మాటలకు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు, రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిపి ఉద్యోగాలకు మేలు చేస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకు కూడా ఏదైతే కొత్త రూపకల్పన చేస్తారనే ఒక ఆలోచనతోని ఓటు వేశాము. ఓటు వేసినందుకు శిక్ష మేమే అనుభవించుకుంటున్నాం
చూస్తున్నాము. దానికి సాక్షాత్ ఉదాహరణ ఉదయం 6 గంటలకు వచ్చి సాయంకాలం 6 గంటల వరకు ఎండలో వానలో తడుచుకుంటూ ఎండుకుంటూ కూడా అదే నేలపై కూర్చున్నాము. తిరిగి ఇంటికి వెళదామా లేదంటే వెళ్ళి నీడ కూర్చుందామంటే మాకు టోకెన్ ఇవ్వరు, సీరియల్ నెంబర్కి పిలిచిన టైంలో రాకపోతే మళ్ళీ దాన్ని రిజెక్ట్ చేస్తారనే ఆలోచనతో ఉన్నాము. ఇంటి దగ్గర నుంచి ప్రతి నెల హాస్టల్ సంబంధించినటువంటి ఫీజు, ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి ఫీజు ఇవన్నిటికి ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకుంటే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? కాబట్టి ఏదో ఒక ఉద్యోగం చేసి బతుకుదేరు కోసం బతకాలి. బతుక్కుంటూ ఈ కాంట్రాక్ట్ ఉద్యోగమైనా సరే ఆ ఉద్యోగం చేసుకుంటూ రేపటి తరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చూసుకున్నట్లయితే ఉద్యోగ రూపకల్పన ఉద్యోగాలతో పాటు ఐటీ సెక్టార్ లో కూడా దాదాపు 9 నుంచి 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తే కనీసం ఇప్పుడున్నటువంటి ఐటీలో ఉద్యోగాలు లేకపోవడం, ఉన్న ఉద్యోగాలను ఆల్రెడీ కొంతమంది ఉన్న ఉద్యోగాలను కూడా వాళ్ళు లెఫ్ట్ చేయడము తొలగించడం జరుగుతుంది. దాంతో పాటుగా ఇక్కడికి వచ్చినట్టు హైదరాబాద్ నగరంగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఇతర రాష్ట్రాలకు పక్క రాష్ట్రాల్లో కూడా వెళ్ళిపోతుంటే ఉన్న ఉద్యోగాలకే సెక్యూరిటీ లేదు అంటే కొత్త ఉద్యోగాలు ఎక్కడ తీసుకొస్తారు? కనీసం ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొచ్చారా? ఒక ఇండస్ట్రియల్ తీసుకొచ్చారా? కనీసం కొత్తగా రిక్రూట్మెంట్ చేశారా? సంవత్సరానికి 2 లక్షలు అంటే 3 సంవత్సరాల్లో 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అని అంటే ఏ విధంగా పనిచేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని కూడా దుమ్మెత్తి పోస్తున్నారు విద్యార్థులు. ఇకపోతే ప్రతి సంవత్సరానికి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, పీజీ పాస్ అయిన వాళ్ళు, పట్టభద్రులు ప్రతి సంవత్సరానికి దాదాపు 3 నుంచి 4 లక్షల మంది అవుతున్నారు. అంటే 3 సంవత్సరాల్లో 12 నుంచి 13 లక్షల మంది నిరుద్యోగులు ఇక్కడ హైదరాబాద్ నగరం వేదిక కావచ్చు, గ్రామాలలో జిల్లాలలో కూడా ఇక్కడ హైదరాబాద్కు వచ్చి ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరికీ ఏ రోజు ఉద్యోగాలు రావాలి, ఏమైపోవాలి అనే ఒక ఆలోచనతోనే చిన్న ఉద్యోగమైనా కాంట్రాక్ట్ ఉద్యోగమైనా సరే చేసుకొని బతకాలనే ఆలోచనతో ఇక్కడికి వస్తే తొక్కిసలాటలో ఉండి కనీసం రక్షణ లేదు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు. ఇదేనా రేవంత్ రెడ్డి పాలన అని కూడా ఇక్కడికి వచ్చిన విద్యార్థి లోకం నిరుద్యోగులు వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. సునీత. రైట్ రంజిత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.